భవిష్యత్తు తరాలకు చరిత్రను అందిస్తూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్న మ్యూజియంల ప్రాముఖ్యతపై గుంటూరులో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు చారిత్రక విలువలు, మ్యూజియంల అవసరం గురించి వివరించారు. ప్రతి దేశ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను తరువాతి తరాలకు అందించడంలో మ్యూజియంలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. పాత రాతియుగ మానవుని ఆయుధాల నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు మానవ నాగరికత అభివృద్ధిని ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు చేరువ చేసే వేదికలే మ్యూజియంలని తెలిపారు. ప్రజల్లో మ్యూజియంల ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించేందుకు 1977లో మాస్కోలో జరిగిన అంతర్జాతీయ మ్యూజియంల మండలి సమావేశంలో ప్రతి సంవత్సరం మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని బౌద్ధశిర మ్యూజియంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ మరియు ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఇంటాక్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థులను తీసుకొచ్చి మ్యూజియం ప్రాశస్త్యాన్ని వివరించారు. ప్రముఖ చరిత్ర పరిశోధకులు శ్రీనాథ్ రెడ్డి విద్యార్థులకు మ్యూజియంల చారిత్రక, సాంస్కృతిక విలువలను సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. అలాగే మ్యూజియం రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తమకు తెలియని ఎన్నో చారిత్రక విషయాలు తెలుసుకునే అవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటాక్ గుంటూరు చాప్టర్ కన్వీనర్ ముదిగొండ రవిశంకర్, గుంటూరు జిల్లా పర్యాటక అధికారి రమ్య, ఇంటాక్ కో కన్వీనర్ వేణుగోపాల్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, విజయ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వేకల రవీంద్ర తన వంతు సహకారం అందించారు. చరిత్రను కేవలం పుస్తకాల్లోనే కాకుండా ప్రత్యక్షంగా చూపించే విజ్ఞాన కేంద్రాలే మ్యూజియంలు అని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాలను మరింతగా వినియోగించుకోవాలని సూచించారు. కోసం గానీ, లేకపోతే ఏదైనా ప్రజల కోసం గానీ ఏదైనా తలపెట్టారనుకోండి, తలపెడుతూ మరణించిన, లేకపోతే వాళ్ళకి వాళ్ళు అర్పించుకున్న వాళ్ళని వీరగొల్లు, వాళ్ళ గుర్తుగా వీరగల్లేస్తారు. ఇదే సంస్కృతి మనం ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. మనం ఆ విగ్రహాలు పెట్టేయన్నీ ఎక్కడి నుండి వచ్చింది? కల్చర్ దీని నుంచే వచ్చింది. వీర గల్లు, వీరుడు గల్లు, గల్లు అంటే స్టోన్. సో కన్నడ భాషలో గల్లు అంటే ఏంటంటే స్టోన్, అందుకని వీరగల్లు అంటారు. ఈ పర్టికులర్ వీరగల్లు ఏంటంటే ఏం చేస్తున్నాడు ఆయన? కనిపిస్తుందా? తల కోసేసుకుంటున్నాడు. సో ఇది దాదాపు మిడియేవల్ పీరియడ్లో, 11th 12th సెంచరీ ఆ టైంలో ఏంటంటే వాళ్ళని అర్పించుకునేవాళ్ళు. సినిమాల్లో చూస్తాం కదా, తమిళ సినిమాల్లో చూసారా? సో కొన్ని మూవీస్లో వాళ్ళు అర్పించేసుకుంటారన్నమాట. ఇప్పుడు మనం జస్ట్ ఇట్లా కొంచెం బ్లడ్ ఇయటం ఇప్పటికి కొంచెం ఉందన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళు అర్పించుకునేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీకి మంచి జరగాలని అలా. సో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనే తల పట్టుకొని కట్ చేసేసుకున్నాడు. సో ఆయన గుర్తుగా ఇది వేసిన శిల అనమాట. సో ఇది వీరగల్లు. సో ఇవి మనకి చాలా గ్రామాల్లో అక్కడ ఉంటాయి అనమాట, ఊరు చివరిలో వాటిలో ఉంటాయి. సో నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే బై రోడ్. సో ఈ స్టోన్ చూసారా? ఇది గ్రానైట్, ఇదేంటి శాండ్ స్టోన్. సో స్టోన్తో కూడా, అంటే ఈ యొక్క మెటీరియల్స్తో కూడా మనం చెప్పొచ్చు అనమాట వాళ్ళ యొక్క రాజ్యం అంటే అది ఎప్పుడు చేశారు, ఏ పీరియడ్లో చేశారు, ఎవరి టైంలో చేశారు అనేవి కూడా. సో అవునా, పంజాబ్ వాళ్ళని చూసారనుకో, చూడంగానే గుర్తుపడతారా లేదా? ఎలా గుర్తుపడతాడు వీడు పంజాబ్ వాడని? పగడి ఉంటుంది. ముస్లిమ్స్ ఉన్నారు, గుర్కా వేసుకోగానే వీళ్ళు ముస్లిమ్స్ అని చెప్తారా లేదా? అట్లా దేర్ విల్ బి ఫీచర్స్. సో ప్రతి ఒక్క పీరియడ్కి దేర్ ఈస్ డిస్టింక్ట్ ఫీచర్స్ ఉంటాయి. సో వాళ్ళు వాడే మెటీరియల్ కానీ, వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ కానీ